రమేష్ భాయ్ నమస్తే. నమస్తే రమేష్ అన్న, నమస్తేనే. ఇది వరకు వాలంటీర్లు ఉన్నప్పుడు చేసినా మళ్ళీ ఎప్పుడు చేయంగా మళ్ళీ 1 year అవుతుందన్న. అదే అన్న, అదే చూసినా నీ నెంబర్ చూసా వెంటనే ఎత్తిన. అన్న ఏందన్న రైతు బంధు పరిస్థితి చెప్పు ఒకసారి. నువ్వు చెప్తేనే మేము వినాలన్నా. ఎట్లా దీని పొజిషన్ ఏంది? వాడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడే రైతు బంధు అంటాడు. ఎట్లా చెప్పేది? మొన్న 16, 17, 18 ఎలక్షన్ల కూడా అయిపోగానే ఎత్తాడు. అవును, ఇలా 17 పోయింది, 18 పోయింది, 19 పోయింది. ఇప్పుడు ఎంపీటీసీలు కాబట్టి వెయ్యి అన్నట్ట. గట్లా ఎన్నికలు ఇప్పుడు లేవు, వేస్తే మర్చిపోతారు రైతులు. ఇప్పుడు తీసుకుంటారు మళ్ళీ, అప్పటికి ఏమా ఇంకా వానకాలం రాకపోయినా అడుగుతారు. గట్లా మరి జనానికన్నా కొంచెం సిగ్గుసేరం ఉండదు అన్న. ఎన్నిసార్లు అని చెప్పుకుంటామన్నా, మనల్ని మనం అనుకుంటే ఎట్లా? రైట్. నువ్వు అన్నది ఏమంటున్నామంటే, ఇట్లా అయితే మున్సిపల్ ఎలక్షన్ రాకుంటే ఉంటే ఇప్పుడు వేసు కదా, ఈ భయం ఆయన దగ్గర కొంచెం ఉండు కదా అని నువ్వు అంటాను కదన్న. ఇప్పుడు జనాన్ని కూడా పిచ్చోళ్ళం బ్రోకర్ గా అన్న. ఎప్పుడైనా ఏదన్నా ఒక ఎన్నికల వ్యతిరేకత కనిపిస్తేనే ప్రభుత్వానికి కొంచెం భయం ఉంటుంది. అంటే పూర్తిగా మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని కొంత మార్చుకునే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉండాలి కాబట్టి. కానీ అట్లా లేదు కదా అన్న. అంత రిజల్ట్ అదే పోయినాక దీనికి పడేది ఏమున్నది ఇంకా? అంటే చాలు అనుకుంటారు, అంటే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు చాలు మాకు, ఇప్పుడు పడకుండా సరే అనుకుంటారు. మీ అసలు కొంతమంది అడుగుతారు అంతే. కొంతమంది అన్న జనం. ఇప్పుడు ఎక్కడ నేను మన పర్కాల మండలంలో, నడుకుడ మండలంలో పర్కాలు అంతా ముందు ఉండే, ఇప్పుడు నడుకుడ అయింది. ఎవరు లాస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా గిట్ట చేస్తే ఏం గెలుతాడు అని కూడా వాళ్ళు కూడా అనుకుంటారు అన్న. ఎందుకంటే జనం లోపల మొన్న మున్సిపల్ అదొకటి డబ్బు మాత్రం విపరీతంగా పెట్టి గెలిచిండ్రు. మా పరకాలను అయితే ఇంటింటికి ఫ్రిడ్జ్ ఇచ్చిండు ఒక ఆయన. అది ఒక డబ్బు కాదు మాకు. ఇక ఇప్పుడు ఎక్కడంటే కరీంనగర్ లో అయితే 8 కోట్లు ఖర్చు పెట్టిన ఒక లేడీస్ గెలవలేదు అన్న. అలా యూట్యూబ్ లో వచ్చింది కదా. కొన్ని దిక్కుల కోట్లు పెట్టినా కూడా గెలవలేదు. అంటే అక్కడ వ్యతిరేకత ఉన్నది కాదు. అంటే ఇప్పుడు ఏంది సిచ్యువేషన్ ఏంది? ఆయన రైతు బంధు ఇస్తేనే మీరు వ్యవసాయం చేస్తారా అని ఒకళ్ళు అడుగుతారు. మా కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు. అంటే నేను కూడా అడిగిన 2018 కంటే ముందు ఇచ్చిండ్రా? మరి రాలే కదా ఎప్పుడు. ఇంతకుముందు మీరు చూసినాడు ఒక పెద్ద మనిషి తెలుసు మాట్లాడుతారు. ఆయన 2014లో గెలిచినాక 3 ఏళ్ల తర్వాత 2018 ఇచ్చింది. 18లో స్టార్ట్ అయింది మనందరికి ఎరక. కానీ అయితే ఆయన ఇస్తేనే వ్యవసాయం చేయలేదు, ఆయన ఇస్తేనే మనం సంసారం చెత్తలేము, ఆయన ఇస్తేనే అది చెత్తలేము కాదు. అంటే ఒకసారి ఒకటి ఇచ్చిన. ఇప్పుడు మనం అడిగినా అన్న ఇవన్నీ అడుగుతానమా? ఈ పెన్షన్ బిల్లు 2000 మాకు 4000 అని మనం అందరం అడిగినాం అన్న. వచ్చేటియే రావాలంటున్నాం. ఇంకోటి ఏంటంటే అన్న, ఒకసారి మొదలు పెట్టినాక ఇప్పుడు రేషన్ బియ్యం వస్తుంటాయి, నెల నెల వస్తాయి కదా అని చెప్పి ఆశ కొద్దే మనం ఉంటాం. అవి వచ్చేటి తింటాం, అట్లనే మళ్ళీ వస్తాయనే ఎదురు చూస్తాం. పెన్షన్లు 2,000 ఇస్తారు ముసలోళ్ళకి. ఇలా ఆపేయమని చెప్పు, ఆపేస్తే తెలుస్తుంది కదా దాని రిజల్ట్ ఏందో. ఇది అంతే. ఇంత కరువు ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు 1 నెల జీతం తీసుకో. కరెక్ట్ చెప్పినావు. మరి ఇప్పుడు రైతు బంధు ఇచ్చుడు కష్టమవుతుంది అన్నప్పుడు జీతాలు ఆపేస్తే కొన్ని కోట్లు మిగులుతాయి కదా. ఇప్పుడు 2,300 కోట్లేమో ఎల్ఎన్టీకి పెట్టిండు, అది కథం రిటర్న్ తీసుకుంటాడు కావచ్చు. అదే అదొక్కటి కాదు ఇంకా అన్న, 3,600 కోట్లు ఇంకటి కేటాయించిండు అన్న. ఎక్కడన్నా కేటాయించని వాళ్ళకు రావాల్సిన జీతాలు కానీ, వాళ్ళ రియంబర్స్మెంట్లను కానీ, లేకపోతే వాళ్ళ ప్రివిలేజెస్ని కానీ ఆపుకుంటుర్రా? వాళ్ళ ఎందుకు ఆగాయి మరి? ఇప్పుడు ప్రభుత్వం అప్పుల పాలున్నది, రాష్ట్రం నాశనం అయిపోయింది, కేసీఆర్ ఖరాబ్ చేసిండు అన్నప్పుడు మీరు కొంచెం కడుపు కట్టుకోవచ్చు కదా. మరి మీరు దోపిడీ కూడా ఆపుతలేరు కదా. ఇంకా ఇది ఇడిచిపెట్టు, జీతాల పక్కకి ఇడిచిపెట్టు, దోపిడీ కూడా ఆపుతలేరు కదా. ఇంకొకటి ఎక్కడ పడితే అక్కడ ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంటానన్నా. నాకు నీకు చెప్పిన మా భార్య బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న, 35 లక్షలు పెట్టుకున్నా, 66,000 రూపాయలు వచ్చింది. ఒక అమ్మాయి పెళ్లి చేసిన, పెద్ద అమ్మాయి పెళ్లి చెప్పిన. నీకు గుర్తుందా లేదో? గుర్తుందన్నా, గుర్తొచ్చింది రమేష్ అన్న. ఇంతవరకు 3 ఏళ్ళ పెన్షన్ లేదన్న. నెలకు 12,500 రూపాయలు గోళీలకు మ్యాక్స్ కేర్ అని వరంగల్ ఉంటది. అది అందులో ఒక రాజీవ్ రంజన్ సార్ అంటే విపరీతం డబ్బు అయింది. డబ్బు కూడా ఆలోచించలే. ఎకరం భూమి అమ్ముకున్నా పెట్టుకున్నా. నాకు 3 ఎకరాల భూమి ఉంటే ఎకరం అమ్ముకొని పెట్టుకున్నా. నా భార్య నేను పెట్టుకోకపోతే మంది పెడతారా కానీ. ఈ కొత్త పెన్షన్లు ఇస్తే అన్న 4,000, 6,000 కొంచెం పూట. ఎందుకంటే ఎట్లుంటుంది అంటే సిచ్యువేషన్, ఇక లేని బాధపోతాడు అయితే పిల్లల్ని చంపుకునే రోజులు వస్తాయి ఇక్కడ నుండి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ మందులు నేనే ఏదో పద్మశాలం కాబట్టి 10 రూపాయలు పెట్టుకుంటానా, భార్య ఉండాలి, ఏ నాటికైనా భార్య ఉండాలని చెప్పి మనం పెట్టుకుంటాను. ఓళ్ళు భార్యను చంపుకున్న దేశం మీద బుజల మంది మనం కళ్ళతో 2 ఎన్నో చూస్తాను. వాడు ముక్కలు నరుకుతాడు, ఫ్రిడ్జ్లో పెడతాడు, వాడు అది చెప్తాడు, వాడు ఇది చెప్తాడు. అది పద్ధతి కాదు, అది ధర్మం కాదు అది. అయితే ఈ పెన్షన్ ఇస్తే మాకు కొంతసేపు అవుతుంది కదా. ఏప్రిల్ ఇస్తా, మేలు ఇస్తా, ఇవన్నీ అనబట్టే ఇప్పుడు ఈ పెన్షన్ కూడా నిన్న మళ్ళీ ఎలక్షన్ వస్తాను కాబట్టి మళ్ళీ దెబ్బ జరుగుతాను. 2,500 ఇస్తాను, మళ్ళీ దెబ్బ జరుగుతాను. అన్న పైసలు ఉన్నోడు ఎప్పుడు మళ్ళీ ఆశ పడాడు. అంటే కొంతమంది పడతారు, అది వేరే. దొంగలు ఎప్పుడైనా బాధ అయినోడే ఎక్కువ ఎదురు చూస్తాడు.
కొంతమంది రైతు ఆశ వేరు, పేదలు ఉన్నా ఆశ వేరు, ఎదురు చూసుడు వేరు. ఇప్పుడు మీరు అన్నట్టు పెన్షన్ కొంచెం పెంచాలని కోరుకునేది ఎవరు ఉంటారన్నా? అంటే నెల నెల 2000 ఎక్కువ వస్తే తీసి దాచిపెట్టుకుందాం, బీరువాలో పెట్టుకుందాం, తాగుదాం, తిందాం అని అనుకుంటూ ఎదురు చూస్తారా? కష్టం అయ్యేటోళ్ళు ఎదురు చూస్తారు, బాధ అయ్యేటోళ్ళు ఎదురు చూస్తారు. కొడుకు కోడలు సాధన రకరకాలు మెడికల్కో, హాస్పిటల్కో, ఇంకా ఏదనుకో, మందులకో, మాకులకో, దేనికో ఒకదానికి ఎదురు చూస్తారు. అంతేగాని అతి కొద్ది మంది ఎవడో ఇక సరే ఆల్రెడీ ఉన్నా కూడా ఎదురు చూస్తారంటే కాదు. మంది ఆశ, దురాశ మంది. వీళ్ళది ఆశ అయితే వాళ్ళకి దురాశ అవుతుంది. సో మీరు కూడా వస్తే కొంచెం నయం అనుకుంటారు, అందుకే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు రైతు భరోసా కూడా వస్తే అరే ఏదైనా ఎకరానికి ఇంత 5000 అంటున్నాడు, ఇప్పుడు ఆయనైతే 5000, ఈయన 6000 అన్నాడు. 6000 కూడా ఒకటేసారి ఇడిచిపెట్టిండు. వస్తే ఓ 4 ఎకరాలు ఉన్నాయని ఒక 20000 వస్తుందంటే ఏదైనా ఒకదానికి అవసరం అవుతాయి కదా, పని పడుతుంది కదా అన్న. ఎలక్షన్ అయినా కాంచి నాకు ఒకటేసారి వచ్చి 9000 కోట్లు రిలీజ్ అయినా కాంచి 3 సార్లు డమ్మీలు కొట్టిన, ఒకటిసారి పోయినసారి ఒకసారి 9000 కోట్లు అప్పుడు వచ్చినాయి. 2 వరకు ఆగింది, గుర్తున్నారు? 3 ఎకరాల వరకు ఆగింది. 3.5 ఎకరాలు వచ్చింది అంతే. 4 ఎకరాలకి ముట్టలేదు, ఇక అంటలేదు. నాది 4.5 ఉన్నది. 4 ఎకరాలకు అంటలేదు. 330 గుంటల దాకా చూసినా నేను, 335, 336 గుంటల దాకా చూసినా నేను ఏఈఓలతో డేటా తీసుకుంటే 4 ముట్టలేదు అప్పుడు. 9000 కోట్లు అప్పుడు ఒకసారి వచ్చినాయి అంటే 3 సార్లు డమ్మీ అయినా ఒకసారి వేసిండు. ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి రోజు గూగుల్లో రోజు 3400 కోట్లు రైతు అది బోనస్ 249 కోట్లు ఈ బెనిఫిట్ వీళ్ళకి అన్ని చేస్తానన్న. అన్న ఫీజు రియంబర్స్మెంట్ నేను చెప్తానా, మా అమ్మాయి 4 ఏళ్ళు డిగ్రీ చేసింది. ఫస్ట్ 2 ఏళ్ళు శివాని కాలేజీలో వరంగల్ చేసింది. ఒక సంవత్సరంలో కరోనాలో 20,000 వేసింది కేసీఆర్ అనుకుంటా అప్పుడు. ఇక సెకండ్ ఇయర్ రాలే అన్న. సెకండ్ ఇయర్ వచ్చిన గుర్తులేదు కానీ సెకండ్ ఇయర్ రాలే. డిగ్రీ ఎన్ని ఏళ్ళు చేస్తారన్నా? 3 ఏళ్ళు ఉంటుంది డిగ్రీ. ఒక్క 100 రూపాయలు కూడా పడలేదు. సరే తన తర్వాత అమ్మాయి సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఒక 100 రూపాయలు కూడా పడలేదు. ఆ డిగ్రీ 4 ఏళ్ళు పడలే. చిన్న అమ్మాయి 2 ఏళ్ళ అది పడలే. ఓకే. మరి ఈ రోజు గూగుల్లో వైఎస్ జగన్ కదా బటన్ నొక్కుతాను ఈ రూపాయలన్నీ ఎడిపోతానండి. అసలు ఎడిపోతున్నాయి మరి, ఎళ్ళకి దూర కొడుతున్నారు, ఎళ్ళకి జార కొడుతున్నారు. మీకు తెలియాలి మరి. మాకైతే కాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఎప్పుడు రాలేదు. మరి ఈ అమ్మాయి డిగ్రీ 3 ఏళ్ళు బాగా రాలే, ఈ 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ వీళ్ళకి రాలే. మరి ఎక్కడికి పోయినా ఈ రూపాయలని ఎవరికి ఇస్తాను? మరి అవైతే బకాయిలు అయితే ఉన్నాయి, ఇంకా పెండింగ్లు చాలా ఉన్నాయి, 1000 కోట్లు ఇవ్వాలి. సో అవి ఇయ్యకనే కదా కొన్ని రోజులు స్ట్రైక్ చేసిర్రు ఈ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలన్నీ. వాళ్ళని బెదిరించారు ఇంకా ప్రభుత్వాలు, మన ప్రభుత్వం బెదిరించింది. ఇంకా ఈ రైతు భరోసా గురించి ఇంకొకటి రైతు రుణమాఫీ కాలన్న. రైతు రుణమాఫీ అంటే మా భార్యకు మాకు 2,30,000 ఉంటే 10 నెలల తర్వాత మళ్ళీ ఇక నాదిని తీసుకొచ్చుకునే వేసిన మరుక్షణం అన్నాడు. కాబట్టి ఇక 10 నెలల తర్వాత చూసి అప్పుడు మీరు కూడా ఎక్కడెక్కడ తెచ్చుకోలే అన్నట్టుగా అది కూడా అది అంతే. ఇక అంటే ఒకటి నిమిషం అన్న, నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలకు మాకు మాఫీ కావాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు 2,00,000 రూపాయలు మాఫీ కావాలి. మేము ప్రజలమా, ఓట్లు ఎత్తానమా, ఓట్లు ఎత్తలేమా? మేము రైతులమా కాదా, అది ప్రశ్న. మా పరిస్థితి ఇప్పుడు అన్న, పెరిగినోడు పెరుగుతూనే ఉన్నాడు అన్న. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు కేసీఆర్ చేసినప్పుడు 1,00,000 రూపాయలు అటు పోయినాయి. అప్పుడన్నా కావాలి జనరల్ గా. అప్పుడైనా కూడా కనీసం సరే పోతే అప్పుడు అయింది కదా అనుకోవచ్చు. కొంతమందికి అప్పుడైనా ఇప్పుడైనా కానీ కానులకు అప్పుడు కాలే ఇప్పుడు కాలే. అప్పుడు 1,00,000 పోయినా, ఇప్పుడు 2,00,000 పోయినా. అంటే మేము ప్రజలం కాదా, ఓట్లు ఎత్తలేమా, మీరు గెలుస్తలేరా? రైతులం కామా, మాకు అర్హత లేదా? ఏంది చెప్పు పరిస్థితి? ఇది ఇట్లే మళ్ళా ప్రభుత్వం అంటే మళ్ళా గాడికి అయితే అంటే మేము అసలు ఓట్లు ఎత్తలేమా, మేము ప్రజలం కాదా, రైతులం కాదా? ఇది ఏంది? ఇది ఇట్లనే చేసుకుంటా పోతా అంటే మేము ఏం చేయాలి చెప్పన్నా? మా పరిస్థితి ఏంది? ఈ రైతుల పరిస్థితి. మాకు 3 ఎకరాలు అంటే గంతేనా? ఇప్పుడు 2,00,000 మాపి అంటే 2 ఎకరాల 2 ఎకరాల వాళ్ళకే 2,00,000 రూపాయలు ఇస్తాడు. ఆ లోపే ఇస్తాడు, కిందకే ఇస్తాడు. సరే అందులో కూడా అందరికి కాలేదు. సరే వాళ్ళ ప్రాబ్లాలు వేరు. 2,00,000 లోపు అంటే గంటే 1,70,000, 2 ఎకరాలు అంటే 2,70,000, 1,80,000 వరకు ఇస్తాడు. భార్య భర్తలు ఉన్న పరిస్థితి ఏంది? ఇప్పుడు కారణాలు ఉండి కాకపోతే సరే వేరే విషయము. మనకైతే కుటుంబంలో 2 కలిపి 3 కలిపి నీకు 2 దాటింది అంటే మరి ఒక్కరికైనా చేయొచ్చు కదా. సరే ఒక్కరికైనా కావాలి కదా. ఆ 2,00,000 లోపే చేయకపోయినా 1 రూపాయి తక్కువ 2,00,000 చేస్తే వాళ్ళు భార్య కిందనే అయిపోయినా, భర్త కింద చెరు 1,00,000 చేస్తే అయిపో కదా, మిగిలిన కట్టుకుందరు కదా వాళ్ళు పోయి. ఇప్పుడు అంటే మేము జరిపించాం అన్న. ఎంత ఉండని ఇప్పుడు అన్న, ఎంత ఉండని ఇంట్లో 3 ఉండని 30 ఉండని, నీకెందుకు? 3 ఉండని 2 ఉండని. ఒకవేళ 2 ఉంటే చెరు 1,00,000 ఏనుంటి, 3 ఉంటే మనిషికి 70,000, 60,000, 20,000 ఏనుంటివి. వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు బ్యాంకులో తీసుకున్న అమౌంట్ బట్టి అట్లా వేయాలి, వేసి దాన్ని బట్టి వాళ్ళు కట్టుకుంటారు కదా రిమైనింగ్ బ్యాలెన్స్. ఇంకోటి అది కడితేనే వేస్తా అంటే అయిపోతుంది కదా, ఇంకా కట్టుకుంటారు కదా. అన్న రేవంత్ రెడ్డి తెలియదు కావచ్చు, ప్రతి ఒక్కరు నవంబర్ అది ఏంది 7వ నెల 8వ నెల ప్రతి ఒక్క బ్యాంకు పోయి రెన్యువల్ చేసుకుంటారు. అవును, ఎవరైతే కట్టినరో ఇట్లా కట్టంగానే చెప్పండి మేము వేపిస్తామంటే నిజంగా నమ్ముతే, అంటే వాళ్ళు అన్నారు కానీ వేయలేదు. కానీ వేసుంటే కొంతమందికి పడి ఉంటే అందరు కట్టేటోళ్ళు తెలుసా. అరే ఇప్పుడు 1,20,000, 1,30,000 లోన్ ఉంటుంది, నీకు 1,00,000 మాఫ్ వస్తుంది అంటే 30,000 కట్టవా ఆయన? మరి గది తెలుసుకోవాలి ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే.
2009లో క్రాప్ లోన్ తీసుకున్న పర్కాల ఆంధ్ర బ్యాంకులో ఈయాటి వరకు కూడా వన్ డే కూడా ఒక రోజు నా డేటా మొత్తం పంపడం ఒక్క డే కూడా నేను అది రెగ్యులర్ అంటే రెగ్యులర్ మొన్న 20,000 రూపాయలు మేడం కొట్టు అంటే 20,000 రెగ్యులర్ అంటే అలా చూసి రెగ్యులర్ ఉన్నా అని చెప్పి 20,000 రూపాయలు ఎక్కువ కొట్టించుకున్నాను సార్. సరే రమేష్ అన్న, ఓకేనే మాట్లాడదాం మళ్ళా. థ్యాంక్ యూ రమేష్ అన్న. ఇగో